అలాగే ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే పేదవాడి యొక్క ఒక కళ నెరవేరుస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లాలో ఈ ఇళ్ళు అందరి చేత కార్యక్రమాన్ని కూడా మనం చేసుకోవడం. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కడైతే ఈ ఇళ్ళు తయారైందో కొంత ఆలస్యమైంది. యాక్చువల్గా 2019-24 మధ్యలోనే ఇవన్నీ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు కార్యక్రమం. ఇది పాత 2014-19 టైంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉండగా ఇవన్నీ కూడా వర్కులు స్టార్ట్ చేసి దాదాపు పూర్తి అయ్యే స్థాయికి వచ్చినప్పుడు కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా పూర్తిగా ముద్రించబోయి దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు ఎట్లయితే పోలవరం కానీ మిగతా అన్ని కూడా నిర్లక్ష్యం చేశారు, అట్లాగే ఈ పేదవాడి యొక్క కళ దాన్ని కూడా మొత్తం చెరిపేసే విధంగా ఏమాత్రం దృష్టి పెట్టుకుంటే ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేశారు. మళ్ళీ మన ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ఒక ప్రతిష్టాకరణ ప్రాజెక్టుగా దీన్ని భావించి మనం 10 మంది పెట్టాం, అసంపూర్తిగా ఉన్నాయి, అవన్నీ కూడా పెద్ద ప్రాతిపదికన కంప్లీట్ చేసి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాదాపు 3 లక్షలకు పైగా ఇళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. చూసే మనం స్వయంగా మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్స్ తోటి అలాగే కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ కానీ లేకపోతే పవర్ కానీ మిగతా ఈ సంబంధించిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలమైనట్టుగా ఈ హౌసింగ్ కూడా అందజేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో బ్యాలెన్స్ కూడా ఉన్నాయి కొన్ని, ఇంకా అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేసి మొత్తం ఈ హౌసింగ్ కొరత ఎక్కడ లేకుండా అందరికీ అందించాలని టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే మా అధికారులతో చెప్తాం కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏమి ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ఇవన్నీ ఒక మోడల్ హౌసింగ్ కూడా చేయాలని ఆలోచన. అలాగే రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలోనే ఈరోజు ఏదైతే ఇరాన్ అమెరికా వారితోటి వచ్చిన సంక్షోభాన్ని భారతదేశం చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తాం. అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ గ్యాస్ కొరతని పెట్రోల్ డీజిల్ కొరతని కొంత ఆందోళన పడుతున్నప్పుడు కూడా వాస్తవానికి అక్కడ కూడా కొరత లేకుండా ఈరోజు ప్రభుత్వం అనేది